హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 అయిపోతున్న స్టూడెంట్స్ అందరికీ గత 5 సంవత్సరాలుగా కెమిస్ట్రీ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఈ ఫైనల్గా రివిజన్లో ఒక్కసారి కనుక గుర్తు చేసుకోగలిగితే డెఫినెట్గా వాటి మీద ఇంపాక్ట్ మీకు ఉంటుంది. ఒక్కసారి అవి కూడా రివైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. కెమిస్ట్రీలో మీ అందరికీ తెలిసిందే 3 పార్ట్స్: ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్. 2024లో చూసినట్లయితే ఆర్గానిక్ అనేది 38% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. మొదట ఎన్ని వచ్చినాయి, ఆర్గానిక్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చినాయి కూడా చెప్తాను. ఫైనల్గా వీడియో లాస్ట్లో టాపిక్ కెమిస్ట్రీ మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటి, 90 మార్క్స్ రావాలంటే ఏ టాపిక్స్ చేయాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. సో ఆర్గానిక్ కనుక మీరు చూసినట్లయితే 38% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో 38% అంటే 1/3 పైగా ఆర్గానిక్ ఉంది 2024లో. ఇనార్గానిక్ అయితే కరెక్ట్గా 1/3 ఉంది. ఫిజికల్ అయితే 29%. ఎప్పుడు చూసినా కూడా దాదాపుగా అలాంటి పెర్ఫార్మెన్స్ 1/3 ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అయితే మనకి ఫిజికల్ 2024లో 29% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఒక ఫిజికల్ నుంచే వచ్చింది. ఆ ఫిజికల్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ వచ్చినాయి చూడండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ అయితే 29 క్వశ్చన్స్ వచ్చినాయి 2024లో. 23లో 25 క్వశ్చన్స్ వచ్చినాయి, 23లో 23 క్వశ్చన్స్ వచ్చినాయి, 2021లో 20, 2020లో 17. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో 27 క్వశ్చన్స్ వచ్చినాయి. సొల్యూషన్స్ ఇది ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాశాను. ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఫిజికల్ కెమిస్ట్రీలో, హైయెస్ట్ వెయిటేజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది. లీస్ట్ అనేది అయానిక్ ఈక్విలిబ్రియం. కొన్ని టాపిక్స్ మనకి 2024లో డిలీట్ చేశారు కాబట్టి అవి 2023 ముందు ఉన్నాయి కానీ 2024లో లేవు మనకి. సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, సొల్యూషన్స్, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, అలాగే బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ, రిడాక్స్ రియాక్షన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం ఆల్సో. ఇది మనకి డిక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట ఫిజికల్ కెమిస్ట్రీలో. నెక్స్ట్ కమింగ్ టు ఆర్గానిక్. ఆర్గానిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, మీ అందరికీ తెలుసు. 38% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ కేవలం ఆర్గానిక్ నుంచి రావడం అయితే జరిగింది. అలాంటి ఆర్గానిక్లో జనరల్ ఆర్గానిక్ నుంచి 86 క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. అలాగే హైడ్రోకార్బన్స్ అనేది 28, అలాగే ఎమైన్స్ అనేది 23, అలాగే ఆల్కహాల్స్, ఈథర్స్ అండ్ ఫినాల్స్ 22, బయోమాలిక్యూల్స్ 22 అండ్ హాలో ఆల్కెన్స్ అండ్ హాలో ఎరీన్స్ అనేది 22 క్వశ్చన్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ 20 క్వశ్చన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేది 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్లో మనం చూసినట్లయితే 38% క్వశ్చన్స్ అనేది కేవలం మనకి ఈ ఆర్గానిక్ నుంచి, ఇది 86 కాదు సారీ, ఇది 36 క్వశ్చన్స్. సో ఇది కేవలం ఆర్గానిక్ నుంచే 38% క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరిగింది. ఆర్గానిక్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి చూసుకొని జాగ్రత్తగా. కమింగ్ టు ఇనార్గానిక్ వస్తే 33% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ కేవలం దీని నుంచి రావడం అయితే జరిగింది. ఇనార్గానిక్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కెమికల్ బాండింగ్ 47 క్వశ్చన్స్ వచ్చినాయి ఓవరాల్గా. అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అయితే 43 క్వశ్చన్స్ వచ్చినాయి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 41 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ రెండు కలిపి 24 క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ. అలాగే ప్రాక్టికల్ కెమిస్ట్రీ 16 క్వశ్చన్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13 గ్రూప్, 14 గ్రూప్ 13 క్వశ్చన్స్, అలాగే పీ బ్లాక్ 15, 16, 17 అండ్ 18 గ్రూప్స్, ఐసోలేషన్ ఆఫ్ మెటల్స్ 1. ఇది ఓవరాల్గా ఇనార్గానిక్ సంబంధించి. సో వీటిల్లో మనకి కెమిస్ట్రీలో ఎక్కువగా 90 మార్క్స్ రావాలి అంటే ఏ టాపిక్స్ చేయాలంటే ఈ క్వశ్చన్స్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో స్టూడెంట్స్ అందరూ కనుక ఈ టాపిక్స్ చేయగలిగితే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్ ఆర్గానిక్, కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చర్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, సొల్యూషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిసిటీ ప్రాపర్టీస్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్ ఫినాల్స్ అండ్ థర్మోడైనమిక్స్, ఎమైన్స్, తర్వాత హాలో ఆల్కిల్స్, హాలో ఎరీన్స్, బయోమాలిక్యూల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇవి కనుక పేపర్ చేసుకోగలిగితే అంటే మ్యాక్సిమం టాపిక్స్ ఉన్నవి 90% ఆఫ్ ద క్వశ్చన్స్ పేపర్లో 100 మార్క్స్కి అయితే 90 మార్క్స్కి మనకి లేదా 90% అనుకున్నా కానీ ఈ టాపిక్స్ నుంచే వస్తుంది. కాబట్టి కెమిస్ట్రీలో ఒక్కసారి జాగ్రత్తగా మనం ఎక్కడి నుంచి అవుతున్నాం, ప్రయారిటీ మనకి ఏంటి అనేది చూసుకోండి. హై వెయిటేజ్ ఎక్కువగా వస్తున్న వాటిని మీరు జాగ్రత్తగా అలా ఫాలో అయితే డెఫినెట్గా బెటర్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.